హాయ్ ఫ్రెండ్స్. మీరెప్పుడైనా మీలో లేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళలో కొంతమంది తెలివైనోళ్ళుగా, లేకపోతే కొంతమంది తెలివి తక్కువోళ్ళలాగా మీరు అనుకుంటూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజీలో లేకపోతే మన స్కూల్‌లో బాగా చదివేవాడు తెలివైనోడిలాగా, చదవనోడు తెలివి తక్కువోడిలాగా అనుకుంటాం. కొన్నిసార్లు మీలో మీకే అనిపించొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనసలు తెలివైనోడినేనా? లేకపోతే నేనసలు తెలివి తక్కువోడినా? అని మీకు కొన్నిసార్లు సందేహాలు రావచ్చు. సో, అలాంటి సందేహాలొచ్చినప్పుడు మీకు కొన్ని అర్థం గావాలి. అంటే తెలివైనోళ్ళకి ఉండే లక్షణాలేందని మీకు అర్థం గావాలి. అలాంటి లక్షణాలు మీలో ఉంటేనే మీకు తెలివైనోళ్ళు, లేకపోతే మీరు తెలివి తక్కువోళ్ళని కాదు. కానీ కొన్ని లక్షణాలు మీలో ఉంటే ఖచ్చితంగా మీరు తెలివైనోళ్ళు మాత్రం అని మనం అర్థం జేసుకోవచ్చు. సో, అలాంటి లక్షణాలు ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అలాంటి లక్షణాలు ఏంటి? ఆ లక్షణాలు మీలో ఉన్నాయా? లేవా? మీరసలు జీనియసా? కాదా? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సైన్ నంబర్ 1 ఓవర్ థింక్ ఆర్ వరీ. అంటే తెలివైనోళ్ళు కొన్నిసార్లు ఓవర్ థింక్‌గా ఉంటారు. కొన్నిసార్లు వరీ గూడా అవుతుంటారు. అంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు చింతిస్తూ గూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలివైనోళ్ళు ఎప్పుడు ఒక విషయాన్ని క్షుణ్ణంగా, డీప్‌గా లోపలికి వెళ్లి మరీ ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఆ విషయాన్ని ఒకవేళ అనుకుంటూ ఎక్కువగా ఆలోచిస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇలా జరిగితే ఏమైద్ది? ఒకవేళ అలా జరిగితే ఏమైతది? సో, అలాగనుకుంటూ ఎక్కువగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వేరే వేరే కోణాల నుంచి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఎందుకు ఆలోచిస్తారంటే తెలివైనోళ్ళు ఎక్కువగా నేనిది పర్ఫెక్ట్‌గా ఉండాలి. నేను చేసే పని పర్ఫెక్ట్‌గా ఉండాలి. పర్ఫెక్షనిజంని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ థాట్స్ కూడా చాలా హై స్టాండర్డ్‌గా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే నేను ఈ పని చేశానంటే చాలా పెద్ద పనయ్యి ఉండాలి. పెద్ద పనైతేనే నేను చేస్తాను. పెద్ద పనులే నేను చేస్తాను అన్న విధంగా వాళ్ళు ఉంటారు. వాళ్ళ థాట్స్ గూడా చాలా పెద్దగుంటాయి. అలా పెద్దగుండడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఆలోచించాలి. ఎక్కువ ఆలోచిస్తేనే ఆ పెద్ద పనిని వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. ఆ పూర్తి చేస్తేనే వాళ్ళు తెలివైనోళ్ళు అని వాళ్ళు నిరూపించుకుంటారు. సైన్ నంబర్ 2 మెస్సీ డెస్క్. మీ గది గాని, మీరుండే ప్రదేశం గాని, మీ దగ్గరున్న టేబుల్ గాని, వాటి మీద ఉండే వస్తువులు ఎక్కువగా గజిబిజిగా ఎక్కడ వస్తువులు అక్కడ పడేసుకొని మీరుంటుంటే మీరు తెలివైన వాళ్ళు. మీకిప్పుడు అనిపించొచ్చు. అదేంటి బ్రో అలా జెప్తావు? ఎక్కడ సామాను అక్కడ పడేసుకొని చిందరవందరగా ఉంటే తెలివైనోళ్ళుగా ఎలాగుంటారో అని అనిపించొచ్చు. చూడండి తెలివైనోళ్ళు ఎక్కువగా ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో, వాళ్ళు ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు మిగతా విషయాలు అసలు పట్టించుకోరు. లైక్ వాళ్ళ రూమ్ దగ్గరుండే సామాను గాని, వాళ్ళ టేబుల్ మీద ఉండే వస్తువులు గాని ఎక్కడ పడితే అక్కడ వేసేస్తారు. ఎందుకంటే దాన్ని మళ్ళీ తర్వాత ఎతుక్కోవచ్చు అన్న నమ్మకంతో వాళ్ళు అక్కడ వేసేస్తారు. దాన్ని మళ్ళీ తీసి ఒక దగ్గర పెట్టరు. సో, అలా ఉండడం వల్ల వాళ్ళ మైండ్ అనేది ఎక్కువగా రిస్క్ టేకింగ్‌గా ఉంటుంది. అంటే ఎటువంటి రిస్క్ అయినా తీసుకునేటట్టు ఉంటారు. లైక్ ఎలా అంటే వెతుక్కొనైనా తీసుకుంటాను అంతేగాని ఒక దగ్గర పెట్టను. నా అలవాట్లు నేను చేసుకుంటాను గానీ, నాకు అవసరం లేని పనులు నేను దాని గురించి ఆలోచించను అనే విధంగా వాళ్ళ మైండ్ అనేది ప్రిపేర్ అయ్యి ఉంటుంది. దాని ద్వారా వాళ్ళనేది ఎక్కువగా ఎక్స్‌ప్లోర్ కూడా చేస్తూ ఉంటారు. అంటే కొత్త విషయాలు వీళ్ళు అన్వేషిస్తూ ఉంటారు. సో, అలాంటి మైండ్‌సెట్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది. ఇలాంటి యొక్క రూమ్ గాని, ఇలాంటి టేబుల్ గాని ఉన్న వ్యక్తులకి. సైన్ నంబర్ 3 టాకింగ్ టు యువర్ సెల్ఫ్. తెలివైనోళ్ళు కొన్ని కొన్ని సార్లు వాళ్ళలో వాళ్ళే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. మీకిప్పుడు డౌట్ రావచ్చు. అలా ఎలా బ్రో తెలివైనోళ్ళు ఎక్కువగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళని పిచ్చోళ్ళం గదా అనేది నువ్వేమో తెలివైనోళ్ళు అంటున్నావు. ఎలా బ్రో అని మీకు డౌట్ రావచ్చు. సో, దానికి ఈరోజు సమాధానం ఇప్పుడు నేను చెప్తాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఇంటర్వ్యూ ఉంది. రేపు మనకు ఒక ఇంటర్వ్యూ ఉంటే తెలివైనోళ్ళు ఏం చేస్తారంటే దాని ముందు రోజే వాళ్ళు ప్రాక్టీస్ అవుతారు, ప్రిపేర్ అవుతారు. అది అందరూ చేస్తారు కదా బ్రో అని అనుకోవచ్చు. కానీ తెలివైనోళ్ళు ఎలా చేస్తారని నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ తెలివైనోళ్ళు ఎలా చేస్తారంటే రేపు ఇంటర్వ్యూ అంటే ఈరోజు వాళ్ళు ముందు కూర్చొని ఒక రూమ్‌లో ఖాళీగా కూర్చొని వాళ్ళ ముందు ఒక ఇంటర్వ్యూయర్ ఉన్నట్టు వాళ్ళు ఊహించుకుంటూ ఇంటర్వ్యూలో క్వెషన్‌లేస్తూ వాళ్ళలో వాళ్ళే క్వెషన్‌లేసుకుంటూ వాళ్ళకి వాళ్ళే సమాధానం ఇచ్చుకుంటూ అలాగా ప్రాక్టీస్ అవుతూ ఉంటారు. సో, తద్వారా వాళ్ళకేమైతదంటే రేపు అక్కడ పోయి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఎలాంటి క్వెషన్‌లైనా ఈజీగా సమాధానం చెప్తారు. ఎలా మాట్లాడాలి అనేది వాళ్ళు ముందే ప్రాక్టీస్ చేసుంటారు కాబట్టి, అదే విధంగా వాళ్ళు రేపు ఇంటర్వ్యూ దగ్గరికెళ్లి కూడా మంచిగా పెర్ఫార్మ్ చేస్తారు. దాని ద్వారా ఏమైతదంటే వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్‌నైనా వాళ్ళు ఈజీగా సాల్వ్ చేసే మైండ్‌సెట్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. వాళ్ళ గోల్స్ గురించి ఎక్కువగా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటారు. ఏదైనా పెద్ద గోల్‌ని అచీవ్ చేయాలంటే వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ దాన్ని ఎలా చేయాలి? ఎలా చేస్తే అవుతది? ఇలా చేస్తే అవుతదా? అలా చేస్తే అది అవుతదా? అని వాళ్ళలో వాళ్ళే క్వెషన్‌లేసుకుంటూ వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. సైన్ నంబర్ 4 లేట్ నైట్ స్లీప్స్. తెలివైనోళ్ళు ఎక్కువగా తొందరగా నిద్రపోరు. వాళ్ళు రాత్రి పూట ఎక్కువగా మేల్కొనుంటారు. ఎందుకంటే తెలివైనోళ్ళకి రాత్రి పూట అనేది ఒక మంచి టైం. ఎందుకంటే రాత్రి అనేది నిశ్శబ్దంగా ఉంటుంది. వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయరు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఆలోచించుకోవడానికి రాత్రి అనేది వాళ్ళకి మంచి టైం అవుతుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగులో ఉన్న డైరెక్టర్స్ లైక్ 'పూరి జగన్నాథ్' గాని, 'ఆర్‌జీవి' గారు గాని ఇలాంటి వాళ్ళు ఎక్కువ రాత్రి పూటే కథలు రాస్తారు. ఎందుకంటే రాత్రి పూట వాళ్ళ మైండ్ అనేది చాలా రిలాక్స్‌గా ఉంటుంది.
కొత్త కొత్త విషయాలు ఆలోచించడానికి మైండ్ చాలా ప్రిపేర్‌గా ఉంటుంది. సో, అలాంటి మైండ్ అనేది వాళ్ళకి రాత్రిపూట ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి, వాళ్ళు రాత్రిపూట ఎక్కువగా మేల్కొని ఉండి వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళు చేసే పనుల గురించి ఆలోచించుకుంటూ, రేపేం చేయాలి? ఈరోజు ఏం చేశాం? అనేది వాళ్ళు ఆలోచించుకుంటా ఉంటారు. యూనివర్సిటీ ఆఫ్ మాడ్రిడ్ ఒక యూనివర్సిటీ వాళ్ళు ఒక స్టడీ చేశారు. ఒక 1000 మంది యంగ్ పీపుల్‌ని తీసుకొచ్చి వాళ్ళలో హై ఇంటెలిజెన్స్ ఎవరికుందనేది తెలుసుకుందామని అనుకున్నారు. సో, వాళ్ళేం చేశారంటే వాళ్ళలో తొందరగా నిద్రపోయే వాళ్ళని, తొందరగా నిద్రపోని వాళ్ళని సెపరేట్‌గా పెట్టి వాళ్ళకి ఐక్యూ టెస్ట్ పెట్టారు. దీని ద్వారా వాళ్ళకేం అర్థమైందంటే లేట్‌గా ఎవరైతే నిద్రపోతారో వాళ్ళకి హై ఐక్యూ ఉందని వాళ్ళు తెలుసుకున్నారు. సో, దాని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా లేట్‌గా నిద్రపోయే వాళ్ళకి హై ఐక్యూ ఉంటుంది. హై ఇంటెలిజెన్స్ ఉంటుందని. సైన్ నంబర్ 5 ఎవ్రీ డే ఈజ్ ఎ లెర్నింగ్ డే. తెలివైన వాళ్ళకి ప్రతిరోజు ఒక లెర్నింగ్ డే. అంటే ప్రతిరోజు వాళ్ళు ఏదో ఒక విషయాన్ని తెలుసుకుంటూనే ఉంటారు. వాళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం గానీ, మంచి యూట్యూబ్ వీడియోస్ చూడడం గానీ, లేకపోతే బయటేమైనా జరుగుతుంది, లేకపోతే బయట విషయాలు తెలుసుకోవడం కానీ, లేకపోతే టెక్నాలజీస్ నేర్చుకోవడం కానీ, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవడం గానీ, మ్యూజిక్ గానీ, గిటార్ గానీ ఇలాంటి ప్రతిరోజు ఏదో ఒకటి బయట విషయం గానీ, లేకపోతే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. వాళ్ళ బుర్రని ఎప్పుడు ఆపరు. సో, నేర్చుకోవడం ద్వారా వాళ్ళ బుర్ర అనేది ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు ఎక్కువగా తెలివైనోళ్ళలాగా కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సైన్ నంబర్ 6 దే ఆర్ వెరీ హ్యూమరస్. తెలివైనోళ్ళు ఎక్కువగా జోకులు వేస్తుంటారు. పక్కన వాళ్ళని నవ్విస్తూ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే తెలివైనోళ్ళ బుర్ర ఎక్కువగా చురుగ్గా ఉంటుంది. ఏ విషయాన్నైనా వాళ్ళు తొందరగా అడాప్ట్ చేసుకుంటారు. తొందరగా నేర్చుకుంటారు. సో, అలాంటి తెలివైనోళ్ళ యొక్క బుర్ర ఎప్పుడు చురుగ్గా ఉండడం ద్వారా వాళ్ళు ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా జోకులు వేయడానికి వాళ్ళ యొక్క మైండ్ అనేది సహకరిస్తూ ఉంటుంది. సో, మీరు ఎక్కువగా జోకులు వేస్తూ ఉంటారా? మీ ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా జోకులు వేస్తుంటారా? సో, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి ఈ వీడియో. సో దట్ వాళ్ళు కూడా అనుకుంటారు నేను కూడా తెలివైనోడినేరా అని వాళ్ళు అనుకుంటారు. సో, తొందరగా షేర్ చేయండి. సైన్ నంబర్ 7 దే ఆర్ వెరీ ఫాస్ట్ లెర్నర్స్. అంటే తెలివైనోళ్ళు ఏ విషయాన్నైనా తొందరగా నేర్చేసుకుంటారు. అంతే తొందరగా మర్చిపోతూ ఉంటారు. అంటే ఏ విషయాన్నైనా వాళ్ళు తొందరగా అబ్జర్వ్ చేసుకుంటారు. అంటే వాళ్ళు బాగా నేర్చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలివైనోళ్ళ మైండ్ ఎప్పుడు చురుగ్గా ఉండడం ద్వారా, ఏదో ఒకటి నేర్చుకోవాలనే కుతూహలం ఉండడం ద్వారా, ఏదైనా కొత్త విషయం చెప్తే తొందరగా నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారు? ఆ విషయం వాళ్ళకి ఉపయోగం అని అనిపిస్తేనే దాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఉపయోగం లేదంటే అంతే తొందరగా మర్చిపోతూ కూడా ఉంటారు. సో, తెలివైనోళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే విషయాల గురించి ఆలోచిస్తుంటారు. వాళ్ళ గోల్స్‌ని రీచ్ అవ్వాలని ఆలోచిస్తుంటారు కాబట్టి, వాళ్ళకి ఇతర విషయాలనేది వాళ్ళు ఎక్కువగా మర్చిపోతారు. సో, అందుకే వాళ్ళు ఏంట్రా నువ్వు తెలివి తక్కువోడిలాగా ప్రతీదీ మర్చిపోతూ ఉంటావు అని అనుకుంటాం. కానీ నిజానికి వాళ్ళు చాలా తెలివైనోళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు కాబట్టి, ఆ విషయాన్ని వాళ్ళు ఎలాగా రీచ్ అవ్వాలి, ఆ గోల్‌ని ఎలా రీచ్ అవ్వాలి అన్న విధంగా ఆలోచిస్తుంటారు కాబట్టి, వాళ్ళు ఇతర విషయాల్ని తొందరగా మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అది అవసరం లేదు కాబట్టి. సైన్ నంబర్ 8 దే లైక్ టు ఆర్గ్యూ ఆర్ డిబేట్. తెలివైనోళ్ళు ఎక్కువగా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. అంటే ఏదోటి వాదిస్తూ ఉంటారు. ఎందుకంటే తెలివైనోళ్ళతో మనం ఏదైనా ఇది కాదురా, ఇది నువ్వు తప్పు చెప్పావురా అని అంటే వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు అది కరెక్ట్‌గానే అయ్యిందని అనిపిస్తే వాళ్ళు ఎంత దూరం అయినా మాట్లాడతారు. ఎంతైనా మాట్లాడుతూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాడిని నువ్వు చేయలేవురా, ఇది నువ్వు తప్పు చెప్పావురా అని మీరు చెప్పండి. వాడు ఒప్పుకోడు. అది అది మీరు తప్పు అని చెప్పారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అది తప్పు కాదురా అని చెప్పేదాకా మీకు అర్థమయ్యేదాకా వాడు చెప్తూనే ఉంటాడు. ఎన్ని విషయాలైనా చెప్తూనే ఉంటాడు. మీతో ఆర్గ్యూ చేస్తూనే ఉంటాడు. సో, అలాంటి వాడు ఎక్కువగా తెలివైనోడుగా అవ్వడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. ఎందుకంటే తెలివైనోళ్ళకి ఒక విషయం గురించి చాలా విధంగా ఎన్నో విషయాలుగా ఆలోచిస్తారు కాబట్టి, ఆ విషయం గురించి వాళ్ళకి చాలా బాగా తెలిసుంటది. ఏమీ తెలియనోడు వచ్చి ఇది నీకు తెలీదురా, ఇది తప్పురా నువ్వు చెప్పావంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఆ విషయం గురించి వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి, వాడొచ్చి ఈ విషయం నీకు తెలీదురా, ఇది తప్పురా అని చెప్పాడంటే వాళ్ళు ఒప్పుకోరు. దాని గురించి వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. అంటే వాదిస్తూ ఉంటారు. "రేయ్! నువ్వు చెప్పింది తప్పురా, ఇది అదిరా" అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాడికి అర్థమయ్యే విధంగా వీళ్ళు చెప్తూనే ఉంటారు. ఆర్గ్యూ చేస్తూనే ఉంటారు. సో, ఇలాంటి ఆలోచన గాని, ఇలాంటి ఆర్గ్యూ చేసే విధానం మీకు గాని ఉంటే ఖచ్చితంగా మీరు తెలివైనోళ్ళుగా భావించొచ్చు. సైన్ నంబర్ 9 దే ఆర్ మెటీరియలిస్టిక్. అంటే తెలివైనోళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాలో అవైలబుల్ ఉంటారు. గ్రూప్ మెసేజ్‌లకి రిప్లై ఇయ్యరు. దాన్ని చూసి మనం అబ్బా! ఈళ్ళకి చాలా యాటిట్యూడ్ రా, ఈడికి చాలా పొగరురా, అసలు మనం ఏ మెసేజ్ పెట్టినా రిప్లై ఇయ్యడు. గ్రూప్‌లో మెసేజ్‌లకి రెస్పాండ్ అవ్వడు అని అనుకుంటాం. కానీ వాళ్ళకి యాటిట్యూడ్ కాదు. ఎందుకంటే తెలివైనోళ్ళు ఎక్కువగా ఏదో విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఈ గ్రూప్ మెసేజ్‌లకి, సోషల్ మీడియాలో రీల్స్‌కి వాటిలకి ఎక్కువగా రెస్పాండ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు. దాని మీద టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. అలాగే తెలివైనోళ్ళు షో ఆఫ్ చేయరు. ఎందుకంటే వాళ్ళు మంచి మంచి గుడ్డలు వేసుకోరు. ఖరీదైన వస్తువులు వేసుకోరు. అలాంటి వస్తువులు వేసుకోవడం వల్ల వాళ్ళకి ఏమనిపిస్తదంటే మనం షో ఆఫ్ చేస్తున్నాం. మన మన మైండ్‌ని వేరే దాని మీద డైవర్ట్ చేస్తున్నామని వాళ్ళు ఫీల్ అవుతారు.
సో, ఎందుకంటే వాళ్ళ మైండ్ అనేది ఎప్పుడు ఒక మంచి డ్రెస్ ఏసుకోవాలి, ఒక మంచి జ్యువెల్లరీ ఏసుకోవాలి, లేకపోతే మంచి బ్రేస్‌లెట్ ఏసుకోవాలి, వాచ్ ఏసుకోవాలని అటువంటి అన్నెసెసరీ థింగ్స్ మీద వాళ్ళు ఎక్కువ ఆలోచించరు. వాళ్ళు లగ్జరీకి చాలా దూరంగా ఉంటారు. వీళ్ళకి సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉండరు. వీళ్ళు ఎక్కువ ఫోటోస్ కూడా అప్‌లోడ్ చేయరు. సో, దాని ద్వారా వీళ్ళు ఎక్కువ సోషల్ మీడియాలో అవైలబుల్‌గా ఉండరు. వాళ్ళు దాని మీద ఎక్కువగా ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ గోల్స్, వాళ్ళ డ్రీమ్స్ అని వాటిల మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. వాటిలి గురించే ఎక్కువగా పని చేస్తూ ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్‌గా మీరు స్టీవ్ జాబ్స్‌ని తీసుకోవచ్చు. స్టీవ్ జాబ్స్ యాపిల్ ఫౌండర్. తన మైండ్ సెట్ ఎక్కువగా యూనిక్‌గా థింక్ చేస్తుంది. ఏదో ఒక ఇన్వెన్షన్ చేయాలి అన్న ఒక ఆలోచనతో ఎప్పుడు ఉంటాడతను. సో, అలాంటి మంచి మంచి ఇన్వెన్షన్ చేయాలి, మంచి మంచి థాట్స్ రావాలంటే వాళ్ళు ఇతర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అతను ఎప్పుడు ఒక డ్రెస్‌నే ఫాలో అవుతా ఉంటాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే తన పైన ఒక బ్లాక్ కలర్ డ్రెస్, కింద ఒక జీన్స్ ఏసుకొని తిరుగుతూ ఉంటాడు ఎక్కువగా. సో, అలాంటి డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏందంటే తను మార్నింగ్ లేచినప్పుడు తన మైండ్ సెట్ అనేది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి ఈరోజు అని ఆలోచిస్తూ ఉంటుంది. సో, అలాంటి టైంలో తను లేచి నేను ఈరోజు ఏం డ్రెస్ ఏసుకోవాలి? ఈరోజు నేను ఎలా రెడీ అవ్వాలి? నేను ఈరోజు ఎటువంటి కాస్ట్యూమ్స్‌ని ఏసుకోవాలి? అన్న మైండ్ ఎప్పుడు డైవర్ట్స్ అవుతుంది కాబట్టి తను ఎప్పుడు అలాంటివి ఆలోచించడు. సో, అలాంటి ఆలోచించకూడదని తను ఎప్పుడు ఒకే డ్రెస్‌ని ఏసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. సో, అలాంటి డ్రెస్ ఏసుకున్నప్పుడు తనకి ఈరోజు నేను ఏం ఏసుకోకూడదు ఒక డ్రెస్సే గదా! అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తది. సో, అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు తను ఒక డ్రెస్ ఏసుకొని తిరుగుతూ ఉంటాడు. తనకి ఇంకా వేరే డ్రెస్ ఏసుకోవాలి అనే మైండ్ సెట్ రాదు. సో, దాని ద్వారా ఎప్పుడు తను ఒక డ్రెస్ ఏసుకొనే తిరుగుతూ ఉంటాడు. తన టైంని ఎక్కువగా ఆలోచించడం, ఇన్వెన్షన్స్ చేయడానికి దానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాడు. సైన్ నంబర్ 10 టాకింగ్ బ్యాడ్ వర్డ్స్. అంటే తెలివైనోళ్ళు కొన్ని సార్లు బూతులు గూడా మాట్లాడుతూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ఆ విషయాన్ని ఇతరులకి స్పష్టంగా తెలియపరచడానికి లేకపోయినా వాళ్ళలో ఉన్న భావాన్ని స్పష్టంగా ఇతరులకి అర్థం కావడానికి కొన్నిసార్లు బూతులు గూడా యాడ్ చేస్తారు. సో, అలా బూతులు యాడ్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విషయాన్ని స్పష్టంగా వాడి మైండ్‌లోకి ఎక్కిచ్చేస్తారు. సో, అలా మైండ్‌లోకి ఎక్కించడం ద్వారా ఈడు ఏ విషయం చెప్పినా ఇతరులు వినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అంటే దానర్థం బూతులు మాట్లాడు తెలివైనోళ్ళ బ్రో అనంటే కాదు. సో, బూతులు తెలివైనోళ్ళు ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళలో ఉన్న భావాన్ని ఇతరులకి స్పష్టంగా చెప్పడానికి మాత్రమే. అంతేగాని ఇతరులని అవమానించడానికి, వాళ్ళనేదో చేయాలి, వాళ్ళని ఖచ్చితంగా తిట్టాలి అన్న విధంగా వాళ్ళు ఎప్పుడు బూతులు మాట్లాడరు. వాళ్ళలో ఉన్న భావాన్ని ఇతరులకి స్పష్టంగా చెప్పడానికి అంతే. అంతేగాని వాళ్ళు కావాలని బూతులు మాట్లాడరు. సో, ఊరికే బూతులు మాట్లాడు తెలివైనోళ్ళు కాదని. సో, మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా అప్పుడప్పుడు బూతులు మాట్లాడేటప్పుడు బూతులు వస్తూ ఉంటాయి కదా! అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేసి "అరేయ్! నువ్వు తెలివైనోడివంట. నువ్వు అప్పుడప్పుడు బూతులు మాట్లాడుతూ ఉంటావు గదా!" అని ఈ వీడియో చూపించి "ఒరేయ్! నువ్వు తెలివైనోడివంటరా" అని చూపించండి. సో, ఈ వీడియోలో మీరు ఎన్నో తెలివైనోళ్ళకుండే లక్షణాలు మీరు చూసారు కాబట్టి, మీకు ఎన్ని లక్షణాలు మ్యాచ్ అయ్యాయి, మీలో ఎన్ని లక్షణాలున్నాయి అలాంటియి అనేది మీకేమైనా తెలుసుంటే కింద కామెంట్‌లో చెప్పండి. మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి లైక్, ప్రతి సబ్స్క్రైబ్ నాకు మోటివేషన్ లాగా ఉండేది. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది. సో, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. సో, నా పేరు వెంకటేష్ సైనింగ్ ఆఫ్.